నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కాలభైరవ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, కాలభైరవుడి ఆవిర్భావ వైభవం ఏంటో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలభైరవ అష్టమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాలభైరవుడి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే, ఒకానొక సమయంలో మేరు పర్వత ప్రాంతాలలో దేవతలు, ఋషులు అందరూ కూర్చొని దేవతల్లో ఎవరు గొప్ప అని చర్చించుకుంటున్నారు. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కూడా ఓంకారాన్ని దేవతలందరిలో ఎవరు గొప్ప అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఓంకారం ఒక పురుష రూపాన్ని ధరించి దేవతలందరిలో పరమేశ్వరుడు గొప్ప అని అక్కడ ఉన్నటువంటి మహర్షులతో, దేవతలతో పలుకుతుంది. ఓంకారం చెప్పినప్పటికీ బ్రహ్మదేవుడు మాత్రం పరమేశ్వరుడి కంటే తానే అధికుడనని పలుకుతాడు. పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉన్నాయని, తనకి 5 శిరస్సులు ఉన్నాయని బ్రహ్మదేవుడు ధిక్కారంతో పలుకుతాడు. అప్పుడు పరమేశ్వరుడి తమోగుణం నుంచి కాలభైరవుడు ఆవిర్భవిస్తాడు. అలా ఆవిర్భవించినటువంటి కాలభైరవుడు తన చేతి వేరికున్నటువంటి గోళ్లతో బ్రహ్మకున్నటువంటి 5 శిరస్సులలో ఒక శిరస్సును తీసేస్తాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడయ్యాడని పురాణాల్లో చెప్పారు. అలా బ్రహ్మకున్నటువంటి 5 శిరస్సులలో ఒక శిరస్సుని పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించినటువంటి కాలభైరవుడు చేతి వేలికున్నటువంటి గోరుతో తీసేసరికి బ్రహ్మదేవుడు భయపడి శతరుద్రీయంతో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు శాంతించి బ్రహ్మను అనుగ్రహిస్తాడు. అయితే బ్రహ్మహత్యా పాతకం అనేటటువంటిది రావటం వల్ల కాలభైరవుడి చేతికి ఆ బ్రహ్మకపాలం ఉండిపోతుంది. దీనికి తరుణోపాయం సెలవివ్వమని కాలభైరవుడు పరమేశ్వరుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మకపాలంతో తీర్థయాత్రలు చేయమని, పుణ్యక్షేత్ర సందర్శనం చేయమని, పుణ్య నదీ జలాలలో స్నానం ఆచరించమని కాలభైరవుడితో పలుకుతాడు. అప్పటి నుంచి కాలభైరవుడు తన చేతికున్నటువంటి ఆ బ్రహ్మకపాలంతో తీర్థయాత్రలు చేస్తూ, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ, పుణ్య నదులలో స్నానం చేస్తూ యాత్రను కొనసాగిస్తాడు. అయితే కాశీక్షేత్రంలోకి ప్రవేశించగానే, కాశీక్షేత్రంలో ఉన్నటువంటి తీర్థంలో స్నానం ఆచరించగానే కాలభైరవుడి చేతికి ఉన్నటువంటి బ్రహ్మకపాలం విడిపోతుంది. అప్పటి నుంచి కాలభైరవుడు కాశీక్షేత్రంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడని పురాణాలలో చెప్పడం జరిగింది. ప్రళయకాలంలో కూడా ఏమాత్రం చెక్కు చెదరని క్షేత్రం కాశీక్షేత్రం. అందుకే కాశీక్షేత్రంలోనే బ్రహ్మకపాలం కాలభైరవుడి చేతి నుంచి విడిపడిందని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అలా కాలభైరవుడు పరమేశ్వరుడి తమోగుణం నుంచి ఆవిర్భవించిన రోజు కాలభైరవ అష్టమి కాబట్టి, కాలభైరవ అష్టమి సందర్భంగా కాలభైరవుడి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. శివాలయంలో కాలభైరవుడి మందిరంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. కాలభైరవుడికి మారేడు దళాలతో పూజ చేయించుకుంటే కాలభైరవుడి అనుగ్రహం వల్ల పాపగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా శని, రాహువు, కుజుడు ఈ గ్రహాలను పాపగ్రహాలు అంటారు. ఈ పాపగ్రహాల వల్ల ఏర్పడే ఇబ్బందులను అధిగమించటానికి కాలభైరవ ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఆ మంత్రసిద్ధి త్వరగా లభించాలంటే కాలభైరవ అష్టమి సందర్భంగా అతిక్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అనే శ్లోకాన్ని చదువుకుంటూ కాలభైరవుడిని దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. అలాగే కాలభైరవ అష్టకాన్ని ఈరోజు ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం త్రిసంధ్యలలో కూడా పారాయణ చేయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కాలభైరవుడి వాహనమైనటువంటి శునకానికి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయటం ద్వారా కూడా కాలభైరవుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు, ఇలా 8 రూపాలలో కాలభైరవుడు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు వీలైనన్ని సార్లు కాలభైరవ మందిరంలో దర్శనం చేసుకొని ఓం అష్టభైరవాయ నమః అనే నామాన్ని జపించుకోండి. కాలభైరవుడి అనుగ్రహం ద్వారా పాపగ్రహాల వల్ల ఏర్పడే దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర శుక్ల నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే గురువారం సందర్భంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
జన్మ నిరర్థకం హి శివశంకర మమవ పార్వతీపతే. నువ్వు ఇచ్చిన జన్మంతా వ్యర్థమైపోయింది స్వామి, ఇంకెలా తరిస్తాను నేను? తరించాలంటే ఈ ఒక్కటే ఆధారం. ఈ ఒక్క బతుకు ఇలా మూడింట్లోని సిద్ధం కాలేదు. పోనీ ఇంక ఇది చేత కాలేదు, మరొకటి చేతన వాళ్ళు చూడండి ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో. ఇందులో ఏది పట్టుకున్నా దీన్ని నెక్స్ట్ స్టెప్లుగా తీసుకుపోతుంది. అదా ఇదా అని ఆలోచించేప్పుడు బతుకైపోతుంది. ఏదో ఒకటి పట్టుకుంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఏదో ఒకటి అంటే శాస్త్రం చెప్పిన ఏదో ఒకటి, కింద అతకుడు అండర్లైన్ చేసుకోండి. ఏదో ఒకటి అంటే శాస్త్రం చెప్పింది, అది లేదు. రూపమవేక్షితం నతవ రుద్రమయేహ కథాపి నశ్రుతౌ. పోనీ ఇంకోటైనా చేశానా? రూపమవేక్షితం నా, నీ రూపాన్ని ధ్యానించలేదు సరి. ఎప్పుడైనా చక్కగా నీ దివ్యమంగళ విగ్రహాన్ని చక్కగా అలంకరించబడిన నీ దివ్యలింగాన్ని కానీ నీ విగ్రహాన్ని కానీ చక్కగా కళ్ళారా చూశానా? అది లేదే. ప్రాతకాలమో సాయంకాలమో నువ్వు శివాభిషేకం చేసుకుని ఒక బిల్వదళం పెట్టి అలంకరించుకున్న లింగాన్ని కళ్ళారా చూడు, అది కూడా పాపం పోగొడుతుంది. హృదయంలో చూడలేకపోతే ఎదురు చూడు. లేదా గుడికి రా, చక్కగా అలంకరించిన శివలింగాన్ని కళ్ళారా చూసుకో, ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రాతర్లింగము మాపతే రహరహ సందర్శనం స్వర్గదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం. శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు, ప్రాతకాలంలో శివలింగం చూస్తే స్వర్గాది లోకాలు జరుగుతాయట. మధ్యాహ్నం చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది, సాయంత్రం చూస్తే మోక్షం లభిస్తుంది చెప్తున్నాడుగా. అంటారు కానీ చూస్తే వచ్చేస్తుందా? అదొకటి నీకు. ఇలా చూడడం వల్ల పాపం పోయి ఎప్పటికైనా మోక్షానికి కావలసిన జ్ఞానానికి కావలసిన ప్రయత్నం ఏదో చేస్తాం, అది సక్సెస్ అవుతుంది. ఇది అర్థం. సాక్షాత్ కాకపోయినా క్రమాత్, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోక వీటికి ఏమి వచ్చేవండి అంటే ఇది కూడా చేయలేదు వాడు, ఇంకెప్పుడు బాగుపడతారో చూడండి ఇక్కడ. అందుకు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు ఏంటంటే, స్వామి కనీసం అలంకరించిన దివ్యమంగళ విగ్రహం చూడలేదు. మయేహ కథాపి నశ్రుత, నీ కథలు వినలేదయ్యా, అదేనా చేయలేదు. భగవత్ కథలు విన్నా తరించిపోతాం, అది చేయలేదు. కథాపి నశ్రుత, నీ యొక్క కథలు, నీ లీలలు, నీ విషయములు వినలేదు. పోనీ కనీసం ధూప సువాసనాపి మమ నాసికాంగత నా, నీకు పెట్టిన ధూపం యొక్క వాసన కూడా నేను చూడలేదు. ఇవన్నీ ఫలితములేండి. ఊరికిన అగరత్తు వెలిగించి వాసన చూసుకుంటే ఏమీ రాదు. భగవంతుడికి సమర్పించిన ధూపం కానీ మనకు వాసనగా లోపలికి వెళితే మన లోపల పాపపు దుర్వాసనలు పోతాయి. తెలుసుకోండి ఇక్కడ గొప్ప విషయం. భగవంతుడికి సమర్పించిన దీపం చూస్తే నీ లోపల అజ్ఞానపు చీకటి పోతుంది. భగవంతుడికి సమర్పించిన ధూపము వాసన చూస్తే నీ లోపల పాప వాసన పోతుంది. ఊరికినే దీపాలు వెలిగించుకు చూస్తే ఏం లాభం లేదు. ఇక్కడ ఏదో బయట చీకటి పోతుంది. అందుకు భగవంతుడు సమర్పించిన వస్తువు అంటే ఏమనుకున్నారు? అంత తేలిక అంటే పూజాందుని కూడా తక్కువగా చూడకూడదు. భారతీయ సంస్కృతి చెప్పిన ప్రతి మార్గము ఉత్తమమే, ఏది తక్కువ కాదు ఇక్కడ. అందుకు గొప్ప మాట చెప్తున్నాడు, ధూప సువాసన పికణతోషణనో మమ నాసికాంగత. అది కూడా లేదే. పోనీ అది చేయలేదు, నీ కబుర్లు వినలేదు. పోనీ నేనైనా చక్కగా నీ పేర్లు ఏవైనా హాయిగా అంటూ ఉన్నానా అంటే, నాపి సుపీత మీషదపి నామకథామృతం. పోనీ నోరారా నీ పేరేనా అన్నానా అంటే అది లేదు. చూడండి ఎట్నుంచి తీసుకొచ్చాడు, కర్మ జ్ఞాన రూపధ్యాన, ఇప్పుడు ఆఖరి పూజ, అది లేదు. పోనీ ఎక్కడైనా కూర్చొని నామస్మరణ చేయరా బాబు, పూజ పునస్కారం లేకపోతే పోయే, అదేనా చేస్తున్నానా? అసలు కష్టం ఉందా ఏమైనా నామస్మరణలో? ఎక్కడ కూర్చొని శివాయ నమః చాలా తేలిక. 24 గంటలు నామం చేసుకుంటే చాల్టండి, చాలా సంతోషం. చేయగలవా? ఒక్క గంట సేపు ఆపకుండా నామస్మరణ చేయగలమా? భజనలు నేను చెప్పట్లేదు, చేయండి. అది కూడా లేదయ్యా. నాపి సుపీత మీషదపి నామకథ, అలాగని చేయలేదని నన్ను అన్నగాని చెయ్యాల్సినంత చేయలేదు నీ నామకథామృతపానం. అందుకే సుపీతం అన్నాడు. సుపీతం అంటే చక్కగా తాగలేదు, నీ నామామృతం కూడా తాగలేదు, ఇది చేయలేదు. కనీసం ఏదీ చేయకపోయినా అంఘ్రివారిన స్థాపితమాత్మమూర్ధిని, నీకు అభిషేకం చేసిన జలం కనీసం నెత్తి మీద కూడా జల్లుకోలేదయ్యా నేను. ఇందులో ఏది చేసినంత మేర బాగుపడి ఆ పై మేరకు అదే తీసుకెళ్తుంది. అది కనీసం నువ్వు ఒక్కసారి మేడ మీదకి వెళ్ళలో కనీసం లిఫ్ట్లో కాలు పెట్టు, అదేనా తీసుకెళ్తుంది. లిఫ్ట్ మేడ కాదు కానీ మేడకు వెళ్ళడానికి సహకరిస్తుంది. ఇలా ఆలోచించుకోండి. మెట్టి మీదైనా కాలు పెట్టి కనీసం, లిఫ్ట్ కాకపోతే. ఏదీ చేయకుండా కబుర్లా నేను ఏదీ చేయలేదయ్యా అని ఒప్పుకుంటున్నాడు, అదేనా చేయ కనీసం. రూపమవేక్షితన్న తవ రుద్రమయేహ కథాపి నశ్రుత ధూప సువాసనాపి గణతోషణనో మమ నాసికాంగత నాపి సుపీత మీషదపి నామ కథామృతమంగివారి నస్థాపితమాత్మమూర్ధ్ని శివశంకర మామవ పార్వతీపతే. అంతేకాదు, పోనీ ఇంకోటి చేసిన పూజ చేయలేదు, ధూపం వాసన చేయలేదు, నేను ఎప్పుడైనా పొరపాటునైనా నీ మీద కాసింత నీళ్లు పోసానా, కాసింత భస్మం వేశానా?
పాదయుగం కదాచిదపి బాలతయా తవ నర్చితమ్మయా. బాలతయా అంటే అజ్ఞానము చేత నీ పాదాలను ఎప్పుడు అర్చన చేయలేదయ్యా. పోనీ స్తోత్రం చేశానా అంటే ఒక స్తోత్రం చదవంటే నోరు కూడా తిరగదు నాకు. స్తోత్రం ఎక్కడెక్కడ చెప్పారో ఆ శాస్త్రాలు తెలియవు. వేదమహం నా శాస్త్రమపి వేది వేద్మి తవేశ్వర నస్తుతికృత. వేదము కానీ శాస్త్రం కానీ తెలియదయ్యా నిన్ను స్తోత్రం చేయాలంటే. మరేం తెలిసయ్యా నీకు? ఇన్ని తెలియవు అని తెలిసి చెప్పావు కదా, తమరికేం తెలుసో చెప్పండి పోని. అదేనా సంతోషిస్తా అంటే నాకు తెలిసింది ఒకటే చెప్తున్నాడు చూడండి. వాదరతోహం అల్పగృహ వాసనయా నితరా మహర్నిశం సాదరం. నాకు రెండు తెలుసు. ఎప్పుడు పనికిమాల కబుర్లు ఆడుకుంటూ వాదాలు చెయ్యడం తెలుసు. అది బాగుందా, ఇది బాగుందా, ఇది సత్యమా, అది సత్యమా, పనికిమాలిన వాదాలు చేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్నాను కాలాన్ని. రెండవది ఏమిటి అంటే అల్ప గృహ వాసనయా నితరాం అహర్నిశం సాదరం. నేను ఎక్కువ ఆధారంగా దేని మీద ఉన్నానో తెలుసా? అల్పమైన గృహవాసనల మీదే ఎక్కువ ఆధారం పెట్టుకున్నాను నేను. నా ఆసక్తి దేని మీద ఉంది? నా ఆధారం దేని మీద ఉన్నది? నీ మీద కాదు, లౌకిక విషయముల మీద ఉంది. అల్ప గృహవాసనయా నితరాం అహర్నిశం సాదరం. అది ఒప్పుకోవాలి. ఆయన ముందు, అందరి ముందు చెప్పదు, బాగోదు. నాకు ఇవే చేత కావు అంటే ప్రతివాడు వాడి ముందు చెప్పకూడదు, ఆయన ముందు చెప్పుకుందాం. ఎందుకంటే చెప్పకపోయినా ఆయనకు తెలుసు కనుక. తెలిసిన వాడి దగ్గర ఒప్పుకుంటే పోలే, హాయిగా కనీసం ఒప్పుకున్నవాడు సంతోషిస్తాడు కనీసం. కనుక వాదరతోహం అల్పగృహవాసనయా నితరామహర్నిశం సాదరం ఆశువీక్ష శివశంకర మామవ పార్వతీపతే. కనుక ఇంత భ్రష్టుడైన నన్ను ఎప్పుడో కాపాడుతానంటే ఇంకా భ్రష్టుడైపోతాను కనుక ఆశువీక్ష వెంటనే చూసి కాపాడేయి అన్నాడు ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర శుద్ధ అష్టమి ఈ రోజునే కాలభైరవాష్టమి అని చెప్పేసి కూడా అంటాం. కాలభైరవాష్టమి చాలా విశేషకరమైనటువంటి తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. బ్రహ్మకు శివునికి కూడాను వాగ్వివాదం వచ్చిన సమయంలో జరిగినప్పుడు బ్రహ్మ మధ్యముఖం శివుణ్ణి తూలనాటం జరిగింది. బ్రహ్మ యొక్క మధ్యముఖం అంటే పై శిరస్సు తూలనాటం జరిగింది. దానికోసం ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు కాలభైరవుణ్ణి సృష్టించి బ్రహ్మ తలను తెగనరకమన్నాడు. వెంటనే కాలభైరవుడు తన గోటితో ఆ మధ్య తలను, పై భాగాల్లో తలను ఇలా అనేటప్పటికల్లా తల తెగి కింద పడ్డది. దాన్ని చేతిలో పట్టుకున్నాడు కాలభైరవుడు. అదేవిధంగా కాలభైరవునికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది కదా. అందుచేత స్వామి, నేను ఈ బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటం ఎలా అని కాలభైరవుడు అడిగినప్పుడు, దాన్నే భిక్షాపాత్రగా చేసుకొని నీవు అనేక తీర్థయాత్రలు చేయవలసింది. ఎక్కడైతే ఈ యొక్క కపాలం కిందపడి పోతుందో అప్పుడే నీకు ఆ బ్రహ్మహత్యాపాతకం కాస్త పోయినట్టు లెక్క అని పరమేశ్వరుడు చెప్పినప్పుడు కాలభైరవుడు అనేక తీర్థక్షేత్రాలు దర్శిస్తూ చివరకు కాశీ పుణ్యక్షేత్రానికి వచ్చి గంగ వద్ద స్నానం ఆచరిస్తూ ఉండగా అది చేతిలో నుంచి జారిపడ్డది. దాని రీత్యా ఇదే తనకు శాప విమోచనానికి నాందివాక్యం పలిగిందని చెప్పేసి అప్పటి నుంచి కాలభైరవుడు కాశీ క్షేత్రానికే అక్కడే ఉండి పరమేశ్వరుని ధ్యానం చేస్తూ నిమగ్నుడై ఉన్నాడు అని చెప్పేసి మనకు కథల్లో చెప్తారు. అందుకే కాశీ దివ్యక్షేత్రాన్ని మనం సందర్శించిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కాలభైరవుని ఆజ్ఞ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. కాశీని దర్శించే ముందు డుండి వినాయకుడిని దర్శించాలి. డుండి వినాయకుడిని దర్శించి కాశీ విశ్వేశ్వరుని, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని దర్శించుకోవాలన్నమాట. కాశీ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం కాలభైరవాష్టకం చదువుకొని కాలభైరవుని దర్శించి ఆయన అనుమతితో మనం బయటికి వెళ్తాం అన్నమాట. ఇలా వెళ్ళటం వల్లనే మనకు కాశీ దివ్యక్షేత్ర పుణ్యఫలం వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:45 సూర్యాస్తమయం 5:42. తిథి అష్టమి మధ్యాహ్నం 11:15 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 10:58 వరకు. వర్జం ఉదయం 9:13 నుంచి 10:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుంచి 12:35 వరకు. అమృతకాలం సాయంకాలం 6:23 నుంచి 7:55 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5 గంటలకి. నేటి విశేషం కాలాష్టమి, ప్రళయ కల్పాది, బుధాష్టమి, దుర్గాపూజ. ధనుర్మాసంలో చతుర్థ పర్వదినం బుధాష్టమి సందర్భంగా మనం చేసేటువంటి స్నానము, దానము అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే కాలాష్టమి సందర్భంగా కాలభైరవ పూజ వల్ల పాపాన్ని జయించి కాశీవాస యోగ్యత లభిస్తుంది. ప్రళయ కల్పాది సందర్భంగా పితృదేవతారాధన వల్ల మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ చతుర్థ దివసం సందర్భంగా గోదాదేవి చెబుతోంది, వరుణదేవ మా వ్రతం మేమందరం ఆచరించాలి. ముందుగా స్నానం చేయాలి, నువ్వు వాన కురిపించాలి. ఆ వాన ఈ లోకంలో ప్రజలందరూ తడిసి ముద్దయిపోవాలి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ మాకు ఆ భగవంతుని దివ్యలీలలే కనిపించేటట్లుగా నీ శక్తి సామర్థ్యాలను చూపించు. నువ్వు నిండుగా నడి సముద్రంలో ములిగి ఆ నీటిని ఆవిరిగా చేసి దాన్ని గ్రహించి నీలిరంగులో నిండిన దట్టమైన మేఘాలతో ఆకాశమంతా ఆవరించి ఆ నీలమేఘశ్యామని నల్లని దివ్య శరీరంలాగా మాకు కనిపించాలి. నల్లని మేఘం వర్షిస్తుంది, నల్లని కృష్ణుడు కోరికలను వర్షిస్తాడు. ఈ సుందరమైనటువంటి కృష్ణుని యొక్క కుడి చేతిలో కోటి సూర్యకాంతులతో వెలుగొందేటువంటి చక్రం, సుదర్శన చక్రంలాగా నువ్వు కూడా ఈ ప్రపంచమంతా వెలిగేటట్టుగా మెరవాలి. అంటే మనం ప్రకృతిలోనే ప్రతి అంశంలోనూ దైవశక్తిని దర్శించడం అన్నమాట. రాక్షసుల గుండెలు అదిరేటట్టుగా శ్రీహరి ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖము యొక్క ధ్వనిలాగా గర్జించాలి. ఓ మేఘమా, కోదండరాముని యొక్క ధనుస్సు నుంచి విడిపడిన బాణవర్షంలాగా ఆలస్యం చేయకుండా నువ్వు ఈ లోకమంతా సుఖపడేటట్టుగా పెద్ద పెద్ద ధారలతో వర్షించాలి. ఆ వానలో మేము మార్గళి స్నానం చేసి సంతోషిస్తాం. లోక కళ్యాణార్థం ఈ వ్రతాన్ని చేస్తున్నాం. నువ్వు కూడా మాకు సాయం చేయి. మనము ఏ పనైతే చేయాలనుకుంటున్నామో ఎంతవరకు చెయ్యాలో అది మనకు తెలిసి ఉండాలి అని ఆ ఆండాళ్ళ తల్లి గోదాదేవి కీర్తిస్తోంది. నేటి ఆణిముత్యాలు. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆకారం రౌద్రాకారం, స్వభావం శివదూషకులపై ఆగ్రహం, శివభక్తులపై అభయహస్తం,
కాలభైరవుని అవతార విశేషం. 5వ తల నరికి బ్రహ్మ అహంకారం దునుమాడేందుకు కారణజన్ముడై ఉద్భవించిన రుద్రాంశజుడు. కాశీకి కాపలాదారుడిలా కాశీ కొత్వాలైన కాలభైరవుడే ఉజ్జయినికి కూడా క్షేత్రపాలకుడై కొలువైన ఆలయం. శివాంశ సంభూతుని అపురూప కోవెల ఉజ్జయిని క్షేత్ర శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని ఆదిశంకరాచార్యుల వారు ఈ కాలభైరవునిపై అష్టకం రచించారు. మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం అంటూ కాలభైరవుని రౌద్రాకారాన్ని వర్ణించారు. కాలభైరవుడు ఎవరో కాదు, శివుని రూపమే అని భగవత్పాదుల వారన్నారు. ఒకసారి విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక వాగ్వివాదం జరిగిందట. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానిని ఒప్పుకోలేదట. చతుర్వేదాలు సైతం శివుడే అందరికంటే శక్తివంతుడు అని చెప్పగా బ్రహ్మ విష్ణులిరువురూ పగలబడి నవ్వారట. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడు. అందుకు ఆగ్రహంతో శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడు. ఆ యొక్క కాలభైరవుడు శివుని ఆదేశాన్ని తన కర్తవ్యంగా చేసుకుని బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండించి ఆ బ్రహ్మ కపాలాన్ని తన చేతిలో పట్టుకొని రౌద్ర రూపుడయ్యాడు. శివ, భవ, శంకర, అభయంకర అంటూ మనం కొలుచుకునే ఈశ్వరుణ్ణి ఎక్కడైనా దర్శించుకోగలుగుతాం. కానీ భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి ప్రార్థించేందుకు చాలా అరుదుగా కనబడతాడు ఈ కాలభైరవుడు. కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రానికి కావలి కాసే కొత్వాలుగా స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ తరువాత అంతస్థాయిగల మహిమగల క్షేత్రం ఉజ్జయిని. ఈ ఉజ్జయినికి కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా నెలకొని ఉన్నాడు. శివదూషకులను ఒక్క క్షణం కూడా క్షమించడు. శివుని భక్తుల పాలిట ఆపన్న వరదాయకుడు. కాలభైరవుడుండే ఉపాలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లో తీక్షణమైన నేత్రాలతో, మొనదేలిన కోరపళ్లతో, అగ్నిశిఖల వంటి కురులతో, నల్లని శరీరంతో, వెంట శునకంతో కనిపిస్తాడు. ఈ ఉజ్జయిని ఆలయంలో కేవలం శిరోభాగమే మూల విరాట్టుగా దర్శనమిస్తున్నది. నల్లని రూపు బదులు సింధూరవర్ణంతో ఒకసారి, తెల్లని మెరిసే తళుకులతో మరొకసారి అలంకరిస్తారు ఈ ఉజ్జయిని కాలభైరవుణ్ణి. శివునికి నందివలే శునకం ఈ కాలభైరవుని ముందు శిలారూపాన మోర ఎత్తి ఉంటుంది. కాలభైరవుణ్ణి దర్శించవచ్చిన వారికి ఇతర దేవీదేవతల దర్శనం కూడా లభించడం శివానుగ్రహమే. మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్. మోసము లేదు అని చెప్పి మహానుభావుడు పరీక్షిత్ కలిపురుషుణ్ణి సంహరించకుండా వదిలిపెట్టాడు. కలియుగంలో భగవంతుడిచ్చినటువంటి మొట్టమొదటి అవకాశం. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదీవో నభూతో నభవిష్యతి. అంతకు ముందు యుగాల్లో అలా కాదు. అధర్మం చేశావు పీక తీసేస్తాను, ధర్మం చేశావు కాపాడతాను. ఈ యుగంలో నువ్వు ధార్మికంగా ఎందుకు ఉండలేకపోతున్నావో, కలిపురుషుడి యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో నేను దృష్టిలో పెట్టుకుని నువ్వు త్రికరణ శుద్ధిగా చేద్దామని అనుకుంటే చాలు, నువ్వు చేశావని పుణ్యం ఇస్తా. మొదటి సావకాశం ఇచ్చాడు. ఇంత సావకాశం ఇచ్చినటువంటి అవతారం కాబట్టే వెంకటేశ సమోదీవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరావతారం లాంటి దయ కలిగినటువంటి అవతారం లోకంలో ఇంకొకటి ఉండదు. అంతేకాదు, కేవలం అదొక్కటి ఇచ్చి విడిచిపెట్టడం కాదు. ఆయన చేసినటువంటి అద్భుతమైన విశేషం ఏమిటి అంటే, ఈ లోకంలోకి వచ్చినప్పుడు
కలియుగంలో పాపము చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకని అంటే కలిపురుషుడి ఉద్ధతి. అసలు ఈ యుగం ప్రారంభం అవగానే ఒకటో కలిపురుషుడి గురించి కలియుగం గురించి ఇలా చెప్తున్నారు. ఈ యుగం ఏమిటో ఈ ప్రజలు ఏమిటో ఒకసారి చూసి రావాలి. అందుకని మొట్టమొదట ప్రపంచానికి అంతటికీ పూజామందిరం లాంటిది వేదభూమి, కర్మభూమి. పూజామందిరంలో మనం చేసిన అనుష్ఠాన బలం వల్ల, భగవద్ అనుగ్రహం వల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ఇల్లంతా మనమే కట్టుకున్నా భగవదారాధన పూజామందిరంలో చేస్తాం. అక్కడ చేస్తే ఇల్లంతా చల్లగా ఉంటుంది, ఇంట్లో అందరూ చల్లగా ఉంటారు. అలాగే యావత్ ప్రపంచానికి పూజామందిరం లాంటిది భారతదేశం. కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి. కాబట్టి చూసొద్దామని వచ్చాడు నారదుడు. వచ్చి చూసి మళ్ళీ సత్యలోకానికి వెళ్ళి తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర గుండెలు బాదుకుని విజ్ఞాపన చేశాడు. అదేమిటి కలియుగం అలా ఉంది. కమలాక్షు నర్చించకానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు, శ్రీనాథునేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, రాజీవలోచన పూజింపకానక రాజదైవంబని భ్రమయువారు, నారాయణుని చేరు దారినూహింపక దారుణాఘంబుల తగలువారు, ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై బాధలొందువారలై కలియుగంబున ప్రజలు పతితులౌటకేను చింతింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి పద్మసంభవ బ్రహ్మ, కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క దుస్థితి చూసి నా మనసు తల్లడిల్లిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంజయ, నేను భీష్ముడి, విదురుడు, గాంధారి కూడా మా వాళ్ళ మేలు కోరి అడుగడుగున దుర్యోధనుడిని అడ్డుకున్నాం. ఎప్పుడు చివరిలో అడ్డుకున్నావు. ప్రారంభం నుంచి వాడికి అన్ని విధాలుగా ప్రోత్సాహం చేసి ఇంకేమి సర్వనాశనం అయ్యేటప్పుడు అప్పుడు అడ్డుకుంటే ఏం ప్రయోజనం. కానీ వాడు అడ్డుకోలేదు, వాడి దురాదృష్టం. కానీ ఇప్పుడు నువ్వు వేదాంతం ప్రారంభం చేసుకుంటే వాడికి ఎక్కడ లోపలికి పోతుంది, వాడికి హృదయంలో పోతే. మొదటి నుంచి చేయాలి, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు చేయలేదు. చిన్నప్పటి నుంచి దైవభక్తిని, గురుభక్తిని, మంచి విచారాలు పిల్లలకు చెప్తే కదా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మాట వింటారు. కానీ ఇప్పటి నుంచే మధ్యలో వదిలేసేస్తే, మధ్యలో వదిలేయకూడదు. అయ్యో పెద్ద క్లాసు, చాలా చదువు అని చెప్పేసి వదిలేస్తాం, అప్పుడే చెడిపోయేది వాళ్ళు. ఆ టర్నింగ్ పాయింట్లో పిల్లల్ని పట్టుకోవాలి. ఆ టర్నింగ్ పాయింట్లో పిల్లల్ని సరి చేసుకుంటే ఎప్పటికీ వాళ్ళు చెడిపోరు. కానీ దుర్యోధనుడు మోహపరవశుడైపోయాడు. మేము చెప్పిన మాటలను అతడు అర్థం చేసుకోలేదు. ఇప్పుడంటే ఏం ప్రయోజనం? అర్థం చేసుకునే సమయంలో నువ్వు చెప్పలే. ముదిరిపోయినప్పుడు చెప్తే ఏం ప్రయోజనం? దాని ఫలితమే ఇప్పుడు లభిస్తోంది. భీముడు కోపించి నా పుత్రులను ప్రతిరోజు యమలోకానికి పంపిస్తున్నాడు, నిజమే అని బాధపడ్డాడు. అప్పుడు సంజయుడు, ఓ మహారాజా, ఆ సమయంలో మీరు కూడా విదురుడు చెప్పిన మంచి మాటలను వినలేదు, విన్న వాటిని లెక్క చేయలేదు. గుర్తు చేసుకోండి, దాని ఫలితమే ఇప్పుడు లభించింది. మహారాజు గారు, విదురుడు ఆనాడు మీతో మీ పుత్రులను జూదం ఆడకుండా అడ్డగించండి, పాండవులకు ద్రోహాన్ని తలపెట్టకండి అని చెప్పాడు. విదురుని ఏం చేశారు? పరిగెత్తించారు, ఇక్కడి నుంచి పోతావా లేదా అని. మంచిది మంచివాళ్ళు మంచి మాటలు చెప్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అవుతారు, చెడ్డవాళ్ళకి. ఇది ప్రపంచం. ఇది మీ మేలు కోరే ఇతర మిత్రులు కూడా మీకు ఆ మాటలే చెప్పారు, అయినా మీరు వినలేదు మహారాజా. కాబట్టి ఉత్తముడైన విదురుడు చెప్పినట్లుగా ఈ ఫలితం ఇప్పుడు మీకు లభించింది. మీకు మేలు కోరే వారి మాటలను వినకపోవటం వల్లనే ఈరోజు కౌరవ వినాశనం జరుగుతుంది. మేలు కోరుతున్నారో వాళ్ళు మంచి మాటలు చెప్తే మాటలు వినాలా, లేకపోతే సర్వనాశనం అయిపోతారు. అది జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు, పాతాళానికి వెళ్ళిపోతారు. మాట వినండి. ఓ రాజా, ఈ ఆపద ఇంతకుముందే వచ్చింది కాబట్టి యుద్ధం ఎలా జరిగిందో చెబుతున్నాను విను.
ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం పాండవ సైన్యం కోపించింది. భీష్ముడిని సంహరించాలని అది ఆయన పైకి విరుచుకుపడింది. దుష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి తమ తమ సైన్యాలతో కలిసి భీష్ముడి పైన దాడి చేశారు. అందరూ కలిసి సోముఖులతో కలిసి విరాట, ద్రుపదులు కూడా భీష్ముడిని ఎదిరించారు. కేకయ్య రాజులు, దృష్టకేతువు, కుంతీభోజుడు వీరు కూడా తమ సైన్యాలతో భీష్ముడిని ఎదిరించారు. అర్జునుడు, ఉపపాండవులు, చైకితానుడు మొదలైన వీరులు దుర్యోధనుడు పంపిన రాజులను ఎదిరించారు. అభిమన్యుడు, ఘటోత్కచుడు, భీమసేనుడు మొదలైన వీరులు కౌరవ సైన్యం మీదకు దాడి చేశారు. ఇలా పాండవులు 3 దళాలుగా విడిపోయి కౌరవులను సంహరించసాగారు. అలాగే కౌరవులు కూడా శత్రు సంహారం చేయసాగారు. ఇంతలో ద్రోణుడు కోపంతో విజృంభించాడు. సంజయుడితో కలిసి సోముఖులను వధించి యమలోకానికి పంపాడు. ద్రోణుడి చేతిలో అనేక మంది రాజులు దెబ్బతిన్నారు. ఇంతలో భీముడు కోపించి భయంకరమైన వేగంతో గజ సైన్యంలోకి ప్రవేశించాడు. అయింది ఏనుగులు సంహరించసాగాడు. మరొక వైపు నకుల సహదేవులు అశ్వసైన్యం మీదికి వెళ్ళారు. ఆ గుర్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి 100,000 వధించబడుతున్నాయి. వాటితో రణభూమి ఎంత కప్పబడిపోయింది. ఆ మహాసంగ్రాములు భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కోపించి విజృంభించగా పాండవ సైన్యం తీవ్రంగా నాశనమయ్యింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 90వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, ఈ విధంగా వీరుల నాశనం తీవ్రంగా ఇరు పక్షాల్లోనూ జరుగుతోంది. అప్పుడు శకుని పాండవుల మీదకి వచ్చాడు. మరోవైపు నుంచి కృతవర్మ పాండవుల సేన మీదకి వచ్చి వెళ్ళాడు. అప్పుడు అర్జునుడి పుత్రుడైన ఇరావంతుడు కౌరవ సైన్యం మీదకి వెళ్ళాడు. ఈ ఇరావంతుడికి తోడుగా ప్రత్యేకించి తిత్తిరి ప్రదేశంలో పుట్టిన గుర్రాలున్నాయి. అవి వాయువేగంతో సమానంగా పరిగెత్తుతాయి. వాటి శరీరం మీద కవచాలున్నాయి. సేవకులు వాటిని చక్కగా అలంకరించారు. ఇరావంతుడు పరాక్రమవంతుడు. అతడు నాగరాజు అయిన కౌరవ్యుడి పుత్రికకు అర్జునుడి వల్ల పుట్టాడు. ఆ నాగరాజు మొదటిగా తన పుత్రికను ఒక సంబంధం చూశాడు. అయితే ఆ కాబోయే భర్తను గరుక్మంతుడు వధించాడు. అందువల్ల ఆమె దీనురాలు, సంతానహీనురాలు అయింది. అప్పుడు నాగరాజు ఆమెను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అది పెద్ద కథ. అది వినిండొచ్చు కూడా మీరు. అర్జునుడు ఆ నాగకన్యను భారీగా స్వీకరించాడు. వారికి ఈ ఇరావంతుడు పుట్టాడు. అతడు నాగలోకంలోనే తల్లి వద్ద పెరిగాడు. అసలు తండ్రినే చూడలేదు. ఈ ఇరావంతుడికి అశ్వసేనుడు అనేటువంటి ఒక బాబాయి ఉన్నాడు. అతడికి అర్జునుడు అంటే ద్వేషం. ఆ బాబాయికి అతడు దురాత్ముడు. ఆ అశ్వసేనుడు అర్జునుడి మీద కోపంతో ఇరావంతుడిని దూరం చేసుకున్నాడు. ఈ ఇరావంతుడు చక్కని అందగాడు, మంచి గుణాలు గలవాడు, చక్కని శౌర్యం కలవాడు. పెరిగి పెద్దవాడై తర్వాత ఇరావంతుడు తన తండ్రి అయినటువంటి అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడని తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు. ఎందుకంటే ఆయన నాగలోకాధిపతి, నాగలోకంలో పుట్టాడు కదా ఇరావంతుడు. అందుకని ఇంద్రలోకానికి వెళ్ళాడు, అక్కడికే తండ్రిని చూడాలని. ఓ తండ్రి, మీకు శుభమగుగాక, నేను మీ కుమారుణ్ణి అని తన తల్లి వివాహ ఘట్టాన్ని అంతా చెప్పాడు. అప్పుడు అర్జునుడికి విషయమంతా గుర్తుకొచ్చింది. తన పుత్రుణ్ణి కౌగిలించుకొని ఇంద్రుడి భవనానికి తీసుకొని వెళ్ళాడు. ఎంతో ప్రేమతో తాను చేసే పనులన్నీ తన పుత్రుడికి చెప్పి ఇలా అన్నాడు. నాయనా, రాబోయే యుద్ధంలో నువ్వు మాకు సహాయం చేయాలి అన్నాడు. అప్పుడు ఇరావంతుడు సరే అన్నాడు. ఆ మాట ప్రకారంగా ఇప్పుడు యుద్ధంలో పాల్గొన్నాడు. వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడో దూకాడు. ఈ ఇరావంతుడితో పాటు స్వేచ్ఛారూపాలు ధరించేవి వేగం కలివైన అశ్వసైన్యం ఉంది. ఈ అశ్వసైన్యం ఎట్లా ఉందంటే స్వేచ్ఛారూపాలు, ఇష్టం వచ్చిన రూపాలు. అవి అప్పుడప్పుడు ఆ రూపాలు ఎత్తుతూ ఉంటాయి. అంటే సడన్గా పక్షి రూపాలు అయిపోతాయి, సడన్గా
ఆంబోతులైపోతాయి, సడన్గా ఏనుగులైపోతాయి. ఆ గుర్రాలకు అటువంటి శక్తి ఉంది. అవి తీసుకొచ్చాడు. అవి బంగారు శిరోభూషణాలు కలవి, నానా వర్ణాలు కలవి, మనస్సుతో సమానంగా పరిగెత్తగలవి. మనస్సు అనుకుంటే చాలు. ఆ గుర్రాలు మహాసముద్రంలో, అంటే అవి తోలవలసిన పని లేదు. మనస్సుతో ఏమనుకుంటే ఆ గుర్రాలు ఆ విధంగా పరిగెత్తుతాయి, ఆగుంటే ఆగుతాయి. అంత గుర్రాలు అన్నీ ఏకకాలంలో పరిగెత్తుతాయి. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాయి. ఆ మహాసముద్రంలో లేచిపడే హంసలలాగా ఎగిరిపడుతూ నీ గుర్రాల వద్దకు వచ్చాయి. మహావేగంతో తమ శరీరంతో వాటి శరీరాలను ముఖాలను కొట్టగా నీ గుర్రాలు కింద పడిపోయాయి. అవి కౌరవ సైన్యానికి చూసి ఆశ్చర్యపడుతున్నారు. అసలు ఏంటి, గుర్రాలా లేక ఏదైనా దెయ్యాలా? దెయ్యాలు ఈ రూపంలో వచ్చాయా అని అనుకుంటున్నారట. యుద్ధం చేయకుండా దాండానే చూస్తున్నారు. ఎప్పుడూ చూడలేదు. ఇరావంతుడు తీసుకొచ్చినటువంటి గుర్రాలు ఎప్పుడూ చూడలే. అసలు వీళ్ళు సైన్యంలో, అక్షోహిణి సైన్యంలో కూడా పెట్టలే. అప్పటికప్పుడే తీసుకొచ్చాడు ఆ గుర్రాలు. అందుకని అప్పుడప్పుడే చూస్తున్నారు. పాండవులు సైన్యం కూడా చూస్తున్నారు. ఈ గుర్రాలను చూసి తమాషా అందరికి కూడా. అసలు వాళ్ళు ప్రాణాలు పోతున్నప్పటికి కూడా గుర్రాలే చూస్తున్నారు. విచిత్రంగా ఉంది. గుర్రాలను కళ్యాణమే పెట్టుకోవటం లేదు ఎవరు. అందరూ ఊరికే అట్లా తోలుతున్నారు. ఎవరి చేతిలో కళ్యాణం లేవు, ఎవరి చేతితో చొలకాలు లేదు. అందుకని ఆ గుర్రాలు చూసి ఆశ్చర్యపడుతున్నారు అందరూ. అంత నేర్పరి. అవి ఎట్లా అంటే అట్లా సడన్గా మారిపోతాయి. ఆ గుర్రాలు పరస్పరం అలా కొట్టుకుంటూ పడిపోతూ ఉండగా ఆ సమయంలో గరుక్మంతుడు కిందికి దిగినప్పుడు కలిగే భయంకరమైన శబ్దం పుట్టింది. ఆ గుర్రాల మీద ఉండే యోధులు పరస్పరం ఎదిరించుకొని ఘోరంగా చంపుకున్నారు. భయంకరమైన ఆ సంగ్రామంలో ఇరుపక్షాల అశ్వసైన్యమంతా నశించిపోయింది. ఆ యోధుల వద్ద గల బాణాలు అయిపోయాయి. అంతా వారి గుర్రాలు మరణించాయి. అలిసిపోయినా కూడా వారందరూ పరస్పరం యుద్ధం చేస్తూ నశించారు. ఇంకా కొంచెం మాత్రమే అశ్వసైన్యం మిగిలి ఉండగా శకుని సోదరులు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. ఎందుకంటే అట్లా చేస్తున్నాడు ఈ ఇరావంతుడు. గజుడు, గవాక్షుడు, వృషభుడు, చర్మవంతుడు, ఆర్జవుడు, శకుడు అనేటువంటి 6 బలవంతులు వాయుయోగంతో సమానమైనవి, బలిష్టమైనవి, నడి వయస్సులో ఉన్నవైన గుర్రాలను ఎక్కి పెద్ద సైన్యంతో అక్కడికి వచ్చారు. శకుని వారిని వారిస్తున్నా, ఇతర యోధులు వారిస్తున్నా వారు వినలేదు. వారు రౌద్ర రూపులై ఉన్నారు. ఆ క్షత్రియ వీరులు కవచాలను ధరించి వేగంగా యుద్ధానికి దిగిపోయారు. వారు గాంధార దేశ వీరులు. వారు పాండవుల వ్యూహాన్ని భేదించారు. సంతోషంతో ఆ వ్యూహంలోకి దూసుకొని పోయారు లోపలికి. వారిని చూసి ఇరావంతుడు ఎదిరించాడు. అలా శత్రు సైన్యం తమ సైన్యాన్ని సంహరించడం చూసి ఆ సుబలపుత్రులు శకుని సోదరులు సహించలేకపోయారు. ఆ 6 వీరులు వేగంగా ఇరావంతుడి దగ్గరికి వెళ్ళి చుట్టుముట్టారు. ఇరావంతుడికి ఊపిరి లేకోకుండా చేశాడు. ఇరావంతుడి మీదకు దూకారు. అప్పుడు ఇరావంతుడు వారి ప్రాసాయుధాలతో గాయపడ్డాడు. అతడొక్కడే ఉన్నాడు. గుర్రాలన్నీ వేరే వెళ్ళిపోయినాయి, వేరే చేస్తున్నాయి, ఇక్కడ యుద్ధం చేస్తున్నాయి. కానీ చుట్టుముట్టి బాధించే శత్రువులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. ఇరావంతుడు ఒక్కడే ఇరకపోయినాడు. ఇలా ఇరావంతుడు వారి వల్ల ముందు వెనుక పక్కల బాగా గాయపడినటువంటి ఏమాత్రమూ బాధపడలేదు. చాలా కోపించి పదునైన బాణాలతో వారందరినీ తీక్షణంగా కొట్టి మోక పరిశీలన చేసేశాడు. అందరినీ కూడా మూర్ఛ వచ్చేటట్టుగా తన శరీరంలో గుచ్చుకున్న ప్రాసాయుధాలను వేగంగా బయటకు తీశాడు. వాటితోనే సుబలపుత్రులను కొట్టాడు. పదునైన ఖడ్గాన్ని డాలును తీసుకొని వారిని సంహరించాలని వేగంగా ముందుకు దూకాడు. సుబలపుత్రులు ఆ దెబ్బల నుండి కోలుకొని కోపించారు. వేగంగా ఇరావంతుడి మీదకు దాడి చేశారు. ఇరావంతుడు కూడా కత్తితో ఆ సుబలపుత్రులను అందరినీ ఎదుర్కొన్నాడు. రణభూమిలో చాలా నేర్పుతో సంచరించాడు. వేగంగా పరిగెత్తే గుర్రాల మీద ఉన్న వీరులకు అతన్ని కొట్టడానికి అవకాశమే దొరకలేదు. అలా నేల మీద వేగంగా సంచరిస్తున్న
ఇరావంతుడిని వారందరూ చుట్టుముట్టి బాధించాలనుకున్నారు, బంధించేశారు. ఇంతలో ఇరావంతుడు వారు చాలా దగ్గరికి రావటాన్ని చూసి ఒకసారి కుడి చేతితోనూ మరొకసారి ఎడమ చేత్తోనూ కత్తిని వేగంగా తిప్పి వారి శరీరాలను ఖండించాడు. వారి ఆయుధాలను భుజాలను ఖండించాడు. ఇలా సర్వాంగాలు ముక్కలుగా వారందరూ కూడా మరణించారు. వారిలో వృషభుడు అనేవాడు మాత్రం బాగా గాయపడిన తర్వాత కూడా ఆ భయంకర సంగ్రామం నుండి బ్రతికి బయటపడ్డాడు. అలా యుద్ధంలో ఆ వీరులందరూ నేలకోలటం చూసి దుర్యోధనుడు ఎంతో కోపించాడు. ఇదేంటి అందరూ పోతున్నారు ఇరావంతుడి చేతిలో? వెళ్ళిన వాళ్ళంతా పోయారు. ఋష్యశృంగుడి పుత్రుడైన అలంబసుడి దగ్గరికి వెళ్ళాడు. అతడు భయంకరుడు, రాక్షసుడు, మహామాయావి, విలువిద్యలో గొప్పవాడు. పూర్వం బకాసురుని సంహరించిన సమయంలో ఈ అలంబసుడు భీముడికి శత్రువు అయ్యాడు. అలంబసుడి పేరు విన్నారు మీరు. ఆ అలంబసుడితో దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ మహావీర, ఇటు చూడు, అతడు అర్జునుడి కుమారుడు, ఇతడి పేరు ఇరావంతుడు, ఇతడు మహామాయావి, ఇతడు నాకు కీడు చేయాలని నా సేనంతా చంపేశాడు. నాయన అలంబస, నువ్వు కామగమనం గలవాడు, అంటే నీవు ఏమైనా రూపాన్ని తీసుకోవచ్చు, నీకు మాయా అస్త్రాలు బాగా తెలుసు. వాడు మాయా గుర్రాలతో ఉంటే నీకు మాయా అస్త్రాలు బాగా తెలుసు. నీకు భీమునితో శత్రుత్వం ఉంది కదా మొదటి నుంచి, కనుక ఎందుకంటే నీ ఆహారాన్ని తినేశాడు ఆ రోజు, కనుక భీముడు తమ్ముడికి కొడుకైన ఈ ఇరావంతుడిని యుద్ధంలో జయించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు కోపం వచ్చింది అలంబసుడికి. నిజమే, ఆ రోజున ఆహారం అంతా తిన్నాడు వాడు. అలంబసుడు ఆ ఆజ్ఞని పాటించాడు. పెద్దగా అరుస్తూ ఇరావంతుడు ఉన్న చోటికి వచ్చాడు. అతడి సేనలో ప్రాసాయుధంతో యుద్ధం చేసే వీరులు, యుద్ధ నిపుణులను దెబ్బతీయటంలో సమర్థులైన వీరులు ఉన్నారు. అతడి సైనికులు వాహనాలపై ఉన్నారు. వారందరితో కలిసి అలంబసుడు ఇరావంతుడిని సంహరించాలని వచ్చాడు. అప్పుడు ఇరావంతుడి వద్ద చావగా మిగిలిన 2000 గుర్రాలు మాత్రమే ఉన్నాయి. చాలా వరకు చచ్చాయి. ఇరావంతుడు ఆ రాక్షసుడిని చూసి కోపించాడు. తనను చంపాలనుకుంటున్న అలంబసుడిని వేగంగా అడ్డుకున్నాడు. అలంబసుడు ఇరావతుడిని చూసి వెంటనే మాయను ప్రయోగించాడు. యుద్ధభూమిలో శూలాలు పట్టిసాలను పట్టుకున్న ఘోర రాక్షసులను 2000 మాయా గుర్రాలను సృష్టించాడు. గుర్రంతో గుర్రం ఈ 2000 మంది యోధులు కోపించి ఇరావంతుడి సేనలో యుద్ధం చేశారు. వారు ఒకరొకరు ఎదుర్కొని అతి కొద్ది సమయంలోనే యమలోకానికి వెళ్ళారు వాళ్ళంతా. ఇలా 2 సైన్యాలు నాశనమైపోగా ఇరావంతుడు అలంబసుడు మాత్రమే యుద్ధరంగంలో యుద్ధం చేసుకున్నారు, ఇద్దరు. అలంబసుడిని చూసి ఇరావంతుడు రెట్టించిన వేగంతో మీదికి వెళ్ళాడు. అప్పుడు రాక్షసుడు కూడా వేగంగా వచ్చాడు. వెంటనే ఇరావంతుడు అతని ధనస్సును డాలును ముక్కలు చేశాడు. అందుకు అలంబసుడు ఎంతో కోపించి అమిత వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అది చూసి ఇరావంతుడు కూడా ఆకాశానికి ఎగిరి తన మాయతో అలంబసుడిని మోహింపజేశాడు. అతడి అవయవాలను బాణాలతో గాయపరిచాడు. ఆ రాక్షసుడు శరీరం అంతా గాయాలయ్యాయి. అయినా వెంటనే మానిపోయాయి అవన్నీ కూడా. ఎందుకంటే రాక్షసులకు మాయాబలం సహజం కనుక ఆ రాక్షసుడు నవయవనం పొందాడు. అతడికి ఇష్టానుసారంగా రూపాలను ధరించే అతనికి శక్తి ఉంది. ఆ అలంబసుడి శరీరం భిన్నమైంది. ఇరావంతుడు ఆ రాక్షసుడిని పదునైన బరిసెలతో ఎన్నోసార్లు గాయపరిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.